చిరంజీవి నటించిన ఒక సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ చిరంజీవి ప్రాణ స్నేహితుడిగా నటింపచేయడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ కాంబినేషన్ ఎందుకో కుదరలేదు. సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో చాలా మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ కలిసి 3 చిత్రాల్లో నటించారు. చివరిగా వీళ్ళిద్దరూ కలిసి నటించిన చిత్రం తోడు దొంగలు 1981లో రిలీజ్ అయింది. ఈ మూవీలో ఇద్దరు హీరోలుగా నటించారు. అంతకుముందు కొత్త అల్లుడు చిత్రంలో కృష్ణ హీరోగా నటించగా చిరంజీవి విలన్ పాత్ర పోషించారు. తోడు దొంగలు సినిమా తర్వాత వీళ్ళిద్దరూ కలిసి నటించింది లేదు. ఖైదీ చిత్రంతో చిరంజీవి స్టార్గా ఎదిగారు. సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే తిరుగులేని హీరో. దీంతో ఎవరి సినిమాలతో వారు బిజీ అయిపోయారు. తోడు దొంగలు సినిమా రిలీజ్ అయి 18 ఏళ్ల తర్వాత చిరంజీవి కృష్ణ కలిసి నటించే అవకాశం వచ్చింది. ఫ్యాన్స్ కూడా కృష్ణ చిరంజీవి కలిసి నటించాలని కోరుకునేవారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. కానీ 1999లో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో చిరంజీవి స్నేహం కోసం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ పోషించారు. ఈ మూవీలో చిరు వయసు పైబడిన తండ్రిగా కొడుకుగా నటించారు. చిరంజీవి వృద్ధుడి పాత్రకి స్నేహితుడిగా తమిళ నటుడు విజయ్ కుమార్ నటించారు. వీళ్ళిద్దరూ ఈ మూవీలో ప్రాణ స్నేహితులుగా కనిపిస్తారు. అయితే ఈ పాత్ర కోసం ముందుగా నిర్మాత ఏఎం రత్నం సూపర్ స్టార్ కృష్ణని సంప్రదించాలనుకున్నారట. దర్శకుడు కెఎస్ రవికుమార్, చిరంజీవి కూడా అంగీకారం తెలిపారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ వృద్ధుడి పాత్రలో నటించరని నిర్మాత ఏఎం రత్నంకి వేరే వాళ్ల ద్వారా తెలిసింది. దీంతో ఆయన ఆ ఆలోచన విరమించుకున్నారు. కృష్ణ నటించరని తెలియడంతో విజయ్ కుమార్ని తీసుకున్నారు. ఒకవేళ ఈ సినిమాకి సూపర్ స్టార్ కృష్ణ గారు ఒప్పుకొని ఉంటే కృష్ణ చిరంజీవి ఇద్దరు ప్రాణ స్నేహితులుగా కనిపించేవారు. ఈ సినిమాలో చిరంజీవి విజయ్ కుమార్ మధ్య సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.